హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. గుడ్ మార్నింగ్ తెలంగాణకి స్వాగతం. సో ఈనాడు వార్తల్లోని ప్రధాన అంశాలు చూసుకుంటే అన్ని విషయాలపై మాట్లాడుతా అంటున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంట రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకు అనుమతిని ఇవ్వలేదు. కేంద్రంపై సీఎం రేవంత్ రెడ్డి విమర్శ. ముగిసిన లండన్ పర్యటన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి లండన్ పర్యటన ముగిసిందని అన్ని విషయాలపై మాట్లాడతానని రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అండ్ రాజకీయ కారణాలతోనే నా అమెరికా పర్యటనకి అనుమతినివ్వలేదు అని కూడా కామెంట్ చేశారు. రాజకీయ కారణాలతో తన అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి ఇవ్వలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ వచ్చాక అన్ని విషయాలపై మాట్లాడతానని వెల్లడించారు. 3 రోజుల లండన్ పర్యటన ముగించుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ రానున్నారు. తన పర్యటన గురించి ముఖ్యమంత్రి ఎక్స్ లో స్పందించారు. అమెరికా పర్యటనకు కేంద్రం అనుమతి నిరాకరించిన అంశంపై బలమైన మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకి హృదయపూర్వక ధన్యవాదాలు. దేశ ప్రయోజనాల కోసం ఈ విషయంలో అండగా నిలిచిన పార్టీ నాయకులు, ప్రజలకు ధన్యవాదాలు. లండన్ లో షెడ్యూల్ ప్రకారం సమావేశాలు, కార్యక్రమాలను ముగించాను. కొన్ని గంటల్లో ముందస్తు షెడ్యూల్ ప్రకారం బోస్టన్ కు వెళ్లాల్సి ఉంది. కేంద్రం రాజకీయ కారణాలతో అమెరికా పర్యటనకు అనుమతి నిరాకరించినందున హైదరాబాద్ తిరుగు ప్రయాణమవుతున్నామని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన విద్యా విధానంలో భాగంగా ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలను తెలంగాణకు తీసుకురావడమే పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈవిలింగ్ ప్రపంచ అత్యున్నత సంస్థల నుంచి విద్యా నైపుణ్యాలు లక్ష్య పొందాలని యువత ఆకాంక్షలను ఈ పర్యటనకు సమాధానంగా నిలిచేది. దేశ నిర్మాణం, యువత భవిష్యత్తుపై రాజకీయాలకు అతీతంగా ఆలోచించాలి అని ముఖ్యమంత్రి తెలిపారంట. సో కొండా సురేఖ విషయం ఎలా అయితే నడుస్తుందో, కొండా సురేఖపై అధిష్టానానికి నివేదిక, మంత్రి వైఖరి సరికాదని ఏఐసిసికి తెలిపిన పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీకి నివేదిక ఇచ్చిందంట. కొండా సురేఖపై అధిష్టానానికి నివేదిక ఇచ్చారు. మంత్రి వైఖరి సరికాదని పిసిసి ఏఐసిసికి నివేదిక ఇచ్చిందంట. సో ఎలాంటి ఆ నివేదికలో ఏమేముంది అంటే, వేట్ వేయాల్సిందని ఢిల్లీకి పలువురి ఫిర్యాదు, చిన్నారెడ్డి పైన పార్టీ సీరియస్, ఇతరిపై చర్యలకు అవకాశం, కొండాపై వేటు పడితే మంత్రివర్గంలోనూ మార్పులు జరుగుతాయా అనే క్వశ్చన్ మార్క్ కూడా ఉంటుంది. అయితే నిజంగా కొండా సురేఖ మంత్రి పదవిపై వేటు పడనుందా? కొండా సురేఖ కూతురు చేసిన కామెంట్స్ కి కొండా సురేఖ గారు బలైపోతున్నారు అనుకోవచ్చా? బలైపోతారా? నిజంగానే మంత్రివర్గంలో మార్పులు వస్తాయా? కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి అవుట్ చేస్తారా అనేది చూడాలి. పార్టీకి వ్యతిరేకంగా మంత్రి కొండా సురేఖ వ్యవహార శైలి ఉందని, వివాదానికి మరింత ఆజ్యం పోసేలా ఆమె వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ అధిష్టానానికి పిసిసి ఆదివారం తాజా నివేదిక పంపించినట్లు సమాచారం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుష్మిత అసత్య ఆరోపణలు చేస్తే వాటిని సురేఖ సమర్థించడాన్ని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తప్పుపట్టిన నేపథ్యంలో ఇది తనపై జరుగుతున్న కుట్ర అని ఆమె లేఖ రాయడంతో వివాదం మరింత ముదిరింది. సో ఒక పక్క పిసిసి వర్గాలన్నీ, రేవంత్ రెడ్డి వర్గం అంతా కూడా కొండా సురేఖని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరుతుంటే, మరోపక్క కావాలని నా మీద ఇలా కుట్ర చేస్తున్నారని కొండా సురేఖ ఒక లేఖ రాశారంట. ఆ లేఖ వల్ల అయోమయం మరియు వివాదాలు ఇంకా చెలరేగుతున్నాయని ఈనాడులో రాశారు. ఖర్గేను కలిసిన సురేఖ క్వశ్చన్ మార్క్. మంత్రి కొండా సురేఖ ఆదివారం బెంగళూరు వెళ్లి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఆమె కుమార్తె సుష్మిత సీఎం పై చేసిన ఆరోపణల నేపథ్యంలో కాంగ్రెస్ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇవ్వడం, తాను పంపిన వివరాల గురించి ఆమె ఖర్గేతో మాట్లాడినట్లు సమాచారం. పార్టీకి, సీఎం కు వ్యతిరేకంగా ఎలా వ్యాఖ్యలు చేస్తారని జాతీయ అధ్యక్షుడు కూడా ప్రశ్నించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వీరి మధ్య 15 నిమిషాల భేటీ జరిపినట్లు తెలుస్తోంది. ఖర్గేను కలిసినట్లు కొండా సురేఖ అధికారికంగా ఎలాంటి సమాచారం మీడియాకు విడుదల చేయలేదు. ఆమె బెంగళూరు వెళ్లిన విషయాన్ని ఆమె కార్యాలయం కూడా ధృవీకరించలేదు. అయితే అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్, ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు. కొండా సురేఖ బెంగళూరులో మల్లికార్జున ఖర్గే గారితో కలిశారు. సుమారు 15 నిమిషాల పాటు వీళ్ళిద్దరి మధ్య చర్చ జరిగింది. ముఖ్యమంత్రిపై ఎలా మీ కూతురు ఆరోపణలు చేస్తారని మల్లికార్జున ఖర్గే
అడిగినట్లు దానికి ఎవరైనా ఇచ్చినట్లు అండ్ అలా వార్తలు ఉన్నాయి. కానీ మల్లికార్జున ఖర్గేను కలిసినట్లు కొండా సురేఖ కానీ కొండా సురేఖ తరపు వర్గం కానీ మీడియాకు విడుదల చేయలేదు అని వాళ్ళ కార్యాలయం కూడా ఎలాంటి ధృవీకరణ కొండా సురేఖ గారు మరియు మల్లికార్జున ఖర్గే గారు మీట్ అయ్యిందని ఎక్కడ కూడా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదు.